भक्तकल्पवृक्षकामधेनुं स्वयमुद्धवरायं नमाम्यहं। जय श्री राम, जय हनुमान, जय श्री राम, जय श्री राम, जय श्री राम। రాయలసీమలో కడప జిల్లాలో వెలిసినటువంటి అతి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వెల్లాల చెన్నకేశ్వర స్వామి సంజీవరాయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ సంజీవరాయ స్వామి జీర్ణోద్ధరణకు గాను 2,90,00,000 సాయం విధిగా శాంక్షన్ చేసినారు. అందులో భాగంగా ఈరోజు ఈ శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానానికి నిన్నటి నుంచి బాలాలయం కార్యక్రమం జరుగుతున్నది. స్వామిని బాలాలయం చేసి ప్రతిబింబించి పక్కన మండపంలో మూలమూర్తి ప్రాణ ప్రతిష్ఠ చేసి స్వామి బింబమును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కళ్యాణ మండపంలో నిర్మించినాము దేవుణ్ణి. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళా యథాస్థితంగా భక్తులకు ఆంజనేయ స్వామి దర్శనం భాగం కలగజేసేలాగున రాష్ట్ర ప్రభుత్వం 3,50,00,000 సంసిద్ధత చేసి నిర్మాణం ఏర్పాటు చేసినారు. ఈ నిర్మాణం పూర్తి అయ్యే వరకు భక్తులు దేవాదాయ శాఖ సిబ్బందితో మా అర్చక స్వాములతో దేవస్థానంలో పనిచేసే సిబ్బందితో కూడా సహకరించి పక్కన చెన్నకేశ్వర స్వామి పక్కన వాళ్ళ కళ్యాణ మండపంలో దేవుణ్ణి దర్శనం చేసుకొని స్వామికి నిత్య కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు, వార్షోత్సవం, మాసోత్సవాలు అన్నీ కూడా పూజలు నిర్విఘ్నంగా జరుగుతాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహపడకూడదు. స్వామి ఇట్లా ప్రతి శనివారం మంగళవారం వచ్చి భక్తులు విరివిగా దర్శించుకుని అదేవిధంగా స్వామి దర్శించుకోవచ్చుగా మరీ కోరుతున్నాను. యుగయుగాల చరిత్ర కలిగి మహామహిమాన్వితటువంటి శ్రీ సంజీవరాయ స్వామి మన వెల్లాల పుణ్యక్షేత్రంలో వెలసి ఉండబడి అనేక మంది కులాలకు మతాలకు అతీతంగా ఇలవేల్పుగా ఆరాధిస్తూ స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్రంలోని సదరు దేవస్థానం గత 600 సంవత్సరాలు నిర్మించబడి నా ఆలయం ప్రస్తుతం స్థాపించిన సందర్భంగా నూతన నిర్మాణాలకు ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,50,00,000 నిధులు మంజూరు చేయడం వలన ఈ దేవస్థాన అభివృద్ధికై ప్రతిపించిన స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజమౌళి సుప్రసాద్ రెడ్డి గారి కృషి మేరకు ఈ మాఘమాసమున శాస్త్రోక్తంగా పాంచరాగం ప్రకారంగా మాఘశుద్ధ బహుళ చవితి పంచమిలు అనగా నిన్నటి నుండి ఈనటి వరకు అనగా 28/2/2024 బుధవారం నుండి 29/2/2024 గురువారం నేటి వరకు కూడా యజ్ఞయాగాది, హోమాది, జపతపాది సర్వ విశేష పూజా కార్యక్రమాలతో నిర్వహించిన ఈ బాలాలయ నూతన దారుబింబ కళా సంరక్షణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో ముగియబడి మహాపూర్ణాహుతి అనంతరము స్వామివారి మూల విరాట్ యొక్క కళాంశను కుంభము ద్వారా ఆవాహింపజేసి
సదర్గంహ ద్వారా ప్రస్తుతం ఇక్కడ నిర్మించినటువంటి నూతన దారుబొమ్మలో మరి ఆ కళాంశను మరీ అక్కడ ఆవాహన చేసి ఇక నుండి ప్రస్తుతము ఇక్కడ మాత్రమే స్వామివారికి నిత్య పూజా కార్యక్రమం అన్నీ కూడా సకల ఉత్సవంలో పాటు దేవుడా కూడా ఏర్పాటు చేయడమైనది భక్తాదుల సౌకర్యాలను. ఇక భక్తులు కూడా యథాప్రకారంగా దేవస్థానమునకు సహకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి చేయవచ్చు. అదేవిధంగా ఈ నిర్మాణం కూడా భగవంతుని దయ వల్ల అదే మాదిరి ప్రభుత్వ అధినేతల స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క చొరవతో నిర్ణయించుకున్న ప్రకారంగా త్వరితగతిన పూర్తి గావించబడి ఆ తదుపరి మళ్ళీ మహాసంప్రోక్షణ కార్యక్రమం ద్వారా సదరు మూల విరాట్ విగ్రహం ద్వారా యథాప్రకారంగా మళ్ళీ భక్తాలకు పుట్టిపోయాలు జరగాలని చెప్పని స్వామివారిని ప్రార్థిస్తూ అందరూ కూడా సహకరించగలాలని చెప్పని అందరికీ మంగళాశాసనాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్.